తరాలు మారిన దొరలు దొరతనాలు పోలేదు. ఇలాంటి సంఘటనే మా బాలు జీవితంలో కూడా జరిగింది. ఎంత బాగేసినారో బొమ్మ. ఏంటే ఎర్రిమొహమా, ఆడేసిన పిచ్చి గీతం చూసి మురిచిపోతున్నావు. వెళ్ళి గంజిగాయి పొలానికి వెళ్ళిపోవాలి. ఎరా చదువు గీదు మానేసి పిచ్చి గీతలు గీస్తున్నావా యదవా? దండాలయ్యా. ఎరా ఏడాది కింద తీసుకున్న డబ్బుకు అసలు లేదు, వడ్డీ లేదు. ఇదిగో అదిగో అంటూ ఏడాది గడిపేశావు. ఇక ఊరుకునేది లేదు. అరే మల్లన్న భీమన్న వాడు గొడ్లు తోలుకురంట్రా. అయ్యా అయ్యా అవి గొడ్లను తోలుకోకుండా అయ్యా. అవి లేకపోతే నా బతుకు లేదయ్యా. నా బిడ్డ ఆ గొడ్లు ఒకటే అనుకుంటున్నానయ్యా, వాటిని వదులుకోలేనయ్యా. సరే 5 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా బాకీ తీర్చలేదో ఈసారి నీ ఇంట్లో నుంచి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళిపోతాను. రండ్రా. ఐదు రోజుల్లో పెట్ట తీరుతావయ్యా. ఏమోనే, నాకేం పాలు పోవటలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నేను పొలంకి వెళ్ళొస్తాను. కాసంత గంజి తాగెళ్ళయ్యా. ఆకలి లేదే. అరే బాలా స్కూల్కు రావట్లేదారా? అమ్మా బడికి వెళ్ళొస్తాను. గట్లనే బిడ్డా, పదరా. విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చదువుతూ, పిల్లలు ఈ పద్యాన్ని చదువుతూ 10 సార్లు రాయండి. ఒకసారి చూపెట్టరా, ఒకసారి చూస్తారా? ఒకసారి చూపెట్టరా, ఒకసారి చూస్తారా? ఎంత గొప్పగా వేసావురా బొమ్మను. ఇంకేమైనా ఉంటే ఇలాంటి ఇవ్వు. సరే ఇదిగో సార్.
ఏంద్ర బాలరాజు అలా హడావుడి ఊరుకొస్తున్నావు? అమ్మా మరే నేను గీసిన బొమ్మలు పంతులు గారు చాలా మెచ్చుకున్నారు. నేను గీసిన బొమ్మలు పంతులు గారు చిత్రలేఖన పోటీకి పంపించారమ్మా. మా బంగారమే. ఏమైందయ్యా? ఎక్కడ అప్పు దొరకలేదు. నమస్కారం సార్, కూర్చోండి. 5వ తరగతి చదువుతున్న బాలరాజుని పిలవండి. ఏం సార్, బాలరాజు ఏం తప్పు చేశాడు? తప్పు కాదు మాస్టారు, పేరు తెచ్చే పని చేశాడు. ఆ? స్కూల్కే కాదు మన జిల్లాకే పేరు తెచ్చాడు. మీరనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అదే మాస్టారు, మీ బాలరాజు జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలో ప్రథమ బహుమతి గెలిచాడు. నిజమా? అవును మాస్టారు. పదండి సార్, క్లాస్కి వెళ్దాం. ఒకసారి బాలరాజుని పిల్లండి మాస్టర్. బాలరాజు 5 రోజుల నుంచి రావట్లేదు మాస్టారు. బాలరాజు 5 రోజుల నుండి రావట్లేదా? అవును సార్. బాలరాజు ఏం చేశాడు? బాలరాజు వేసిన బొమ్మకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగా, సంతోషం మాస్టారు. ఆ బొమ్మను నేనే పంపించాను. ఇన్నాళ్లకు వాడి బొమ్మకు గుర్తింపు వచ్చింది. పిల్లలు, బాలరాజు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు సార్. తెలుసు సార్. పదండి బాలరాజు ఇంటికి వెళ్దాం. నూకాలు. ఏందయ్యా? వాళ్ళు వస్తున్నారు, నువ్వేం మాట్లాడకు, నేనే మాట్లాడతాను. దండాలయ్యా. బాబు, బాలరాజు ఏడయ్యా? బాబు, మా బాలరాజు వాళ్ళ మేనత్తూరు వెళ్ళాడయ్యా. వాడక్కడే చదువుకుంటాడు. ఎంత పని చేసావయ్యా, పంపే ముందు మాతో చెప్పొద్దు. వాడు మనందరికీ జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చాడు. పిలుస్తానయ్యా. వాడు రాగానే స్కూల్కి తీసుకురా. ఆగండి సారు, మా బాలరాజు ఊరలేదు సారు. ఏం జరిగిందంటే సారు, దండాలయ్యా, నేనే వద్దనుకుంటున్నానయ్యా. ఒక్క 2 రోజులు. నీకు ఇవ్వాల్సినంత గడువు ఇచ్చాను. ఇక 1 నిమిషం కూడా గడువు ఇవ్వను. ఈరోజు ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళందే, నేను కదలను. రే, వాడిని తీసుకురండి రా. వాడే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాడు. అది సార్ జరిగిన అన్యాయం. ఇది ఊరా అడివా? బాకీ ఉంటే మాత్రం పిల్లాన్ని ఎత్తుకెళ్తారా? పదండి తీసుకొద్దాం. వద్దు బాబు, వద్దు. నీకేం భయం లేదు నాగన్నా, పద బాలను తీసుకొద్దాం. మన బిడ్డకు చూడ ఎన్ని కష్టాలు వచ్చాయో. అయ్యో బాలరాజు. అమ్మా బిడ్డ, నన్ను తీసుకెళ్ళమ్మా. ఏంట్రా పని మానేసి ఇక్కడేం చేస్తున్నావు? పో, పని చేయి, పో. ఏం డబ్బులు తెచ్చావా? మరైతే పంతులతో వచ్చావేంటి? ఆగండి, బాలు చాలా తెలివైనవాడు. అతనిలో మంచి కళాకారుడు ఉన్నాడు. కుంచెన పట్టుకోవాల్సిన చేత్తో పిడకలెత్తించకండి. ఏమండి, మీరెవరో నాకు తెలియదు, వింటున్నాను కదా అని ఓ తెగ చెప్పేస్తున్నారు. నాగన్న నా దగ్గర 5,000 వడ్డీకి తీసుకున్నాడు. ఇప్పుడు అది 8,000 అయింది. అతని దగ్గర లేవంటున్నాడు. పోనీ ఓ పని చేయండి, ఆ డబ్బులేదో మీరు ఇచ్చి వాడిని తీసుకెళ్ళండి. 8,000 కోసం ఒక కళాకారుడు మరుగున పడుతున్నాడంటే ఆ 8,000 నేనిస్తాను. స్కూల్కి రండి. పద బాలరాజు. ఉంటాం దొరా.
బాలు చాలా తెలివైనవాడు. అతనిలో మంచి కళాకారుడు ఉన్నాడు. కుంచెన పట్టు కావాల్సిన చేత్తో పిడకలెత్తించకండి. దండాలయ్యా. ఎరా ఏడాది కింద తీసుకున్న డబ్బుకు అసలు లేదు, వడ్డీ లేదు. ఇదిగో అదిగో అంటూ ఏడాది గడిపేశావు. ఇక ఊరుకునేది లేదు. అరే మల్లన్న భీమన్న వాడు గొడ్లు తోలుకురంట్రా. సరే 5 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా బాకీ తీర్చలేదో ఈసారి నీ ఇంట్లో నుంచి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళిపోతాను. రండ్రా. దండాలయ్యా. నేనే వద్దనుకుంటున్నానయ్యా. ఒక్క 2 రోజులు. నీకు ఇవ్వాల్సినంత గడువు ఇచ్చాను. ఇక 1 నిమిషం కూడా గడువు ఇవ్వను. ఈరోజు ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళందే నేను కదలను. రే వాడిని తీసుకురండి రా. వాడే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళమ్మా. ఏంట్రా పని మానేసి ఇక్కడేం చేస్తున్నావు? పో పని చేయి పో. ఏం డబ్బులు తెచ్చావా? మరైతే పంతులతో వచ్చావేంటి? ఆగండి.